ప్రీ రిలీజ్ ముందు జరిగే ఈ ఫంక్షన్కి ఇక్కడికి విచ్చేసిన మీకు, తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ 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 హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల్ల ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మనం శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం. ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన, ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డీజీపీ గారికి, శ్రీ జితేందర్ ఐపీఎస్ గారికి, అలాగే సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు, తొక్కిసలాట జరగకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క రోడ్డు మీద ఉన్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన, తొక్కిసలాట లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ, ఇన్స్పెక్టర్స్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, డిఎస్పీస్కి, ప్రతి ఒక్కరికి అభిమానుల తరపున, హరిహర వీరమల్లు యూనిట్ తరపున నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది, కానీ ఆయన మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్ల వల్ల రాలేకపోయారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక, సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాను, పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి, అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను. అది శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు. అండ్ ఐ ఫౌండ్ a great friend and a great brother in him. I am truly grateful to you, sir, from coming all the way from Karnataka, for making your time in your busy schedule, and I'm eternally grateful to you for making your presence felt here. Your blessings and your kind words and your good words are truly inspiring, and we will truly cherish this moment with you, sir. We are grateful to you. అలాగే కందుల దుర్గేష్ గారు, గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు, మీకు తెలుసు కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా. గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి,
ఆయన మాటని శాసనసభలో చూడాలి. చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతోటి. వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు ఆపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాలి. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే. నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే. సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు